వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలుగు ప్రేక్షకులకు రామిరెడ్డి అనగానే టక్కున గుర్తొచ్చేది అమ్మోరు ఉసై రాములమ్మ సినిమా విలన్. తెలుగు సినీ చరిత్రలో విలనిజానికి కొత్త అర్థం చెప్పి తనదైన మాండలికంతో భయపెట్టే రూపంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు రామిరెడ్డి. ప్రముఖ నటుడు గంగసాని రామిరెడ్డి. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం మరియు భోజ్పురి భాషల్లో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాల్లో నటించారు. రామిరెడ్డి చిత్తూరు జిల్లా వయల్పాడులో 1959లో జన్మించారు. నటుడు కాకముందు జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి నటనలోకి అడుగుపెట్టారు. కొంతకాలం కిడ్నీ వ్యాధి కారణంగా మృత్యు అంచుల వరకు వెళ్లి వచ్చారు. కానీ అదే వ్యాధితో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14, 2011న మృతి చెందారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. రామిరెడ్డి గారి గొప్పతనాన్ని కేవలం మాటల్లో చెప్పలేం. ఒక జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇండియాలో అత్యంత భయంకరమైన విలన్లలో ఒకరిగా ఎదిగారు. ఆయన కెరీర్ను అంకుశం సినిమా ఓ మలుపు తిప్పిందని చెప్పొచ్చు. దర్శకుడు కోడి రామకృష్ణ రామిరెడ్డిని వెండి తెరకు పరిచయం చేశారు. 1989లో వచ్చిన అంకుశం సినిమాలో ఆయన స్పాట్ నాగా పాత్ర పోషించారు. అయితే తెలుగునాట అది ఓ సంచలనం. స్పాట్ పెడతా అనే డైలాగ్తో రామిరెడ్డి ఫేమస్ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ యాసలో డైలాగ్ చెప్పి అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. కేవలం తన చూపులతో, గాంభీర్యమైన గొంతుతో హీరోకి సమానంగా, కొన్నిసార్లు అయితే హీరోని డామినేట్ చేసేంతలా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది. తెలుగు సినిమాల్లో హీరోలకు ఎంత పాపులారిటీ ఉంటుందో విలన్లకు కూడా అంతే పాపులారిటీ ఉంటుంది. ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ సినిమాకు హీరోకి వచ్చిన స్టార్డమ్ అటు విలన్ కి కూడా వస్తుంది. దీంతో హీరో స్టార్ హీరో అయినట్లే విలన్లు కూడా స్టార్ విలన్ గా మారిపోతారు. ఇలా హీరోలకు మించిన క్రేజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు రామిరెడ్డి. అయితే జర్నలిస్ట్ గా ఉండే రామిరెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ అంకుశం అనే సినిమాతో విలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. భారీ శరీరంతో 6 అడుగులు ఉండే రామిరెడ్డి మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల్ని మొత్తం ఒక్కసారిగా ఆకర్షించాడు. ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం రామిరెడ్డి వైపు మళ్లింది. ఒక్కసారిగా రామిరెడ్డికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలందరూ రామిరెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టారు. ఇక స్టార్ హీరోలందరి సినిమాల్లో రామిరెడ్డి విలన్ గా మారిపోయాడు. స్టార్ విలన్ గా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో హవా నడిపించారు. రామిరెడ్డి కేవలం రౌడీ పాత్రలకే పరిమితం కాలేదు. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాలో ఆయన పోషించిన మాంత్రికుడు గెటప్ చూసి అప్పట్లో పిల్లలు, పెద్దలు భయపడిపోయేవారు. ఆ పాత్రలో ఆయన నటన వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుంది. అలాగే అనగనగా ఒకరోజు వంటి సినిమాల్లో కామెడీ విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల్ని నవ్వించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వంటి ఉద్దండులతో పోటీపడి కామెడీ పండించడం ఆయన ప్రత్యేకత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మరియు భోజ్పురి భాషల్లో కలిపి దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు రామిరెడ్డి. బాలీవుడ్ లో కూడా ప్రతిబంధ్ సినిమాతో అక్కడి ప్రేక్షకులను భయపెట్టారు. అంకుశం సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ విలన్ గా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు లభించింది. అంకుశం, గాయం, ఒసై రాములమ్మ, అనగనగా ఒకరోజు ఇవి ఆయన ముఖ్య సినిమాలు. ఒసై రాములమ్మ సినిమాలో దొర పాత్రలో నటించి ఎన్నో అవార్డులు, ప్రశంసలు సైతం అందుకున్నారు రామిరెడ్డి. ఒసై రాములమ్మ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని చెప్పొచ్చు. అయితే స్క్రీన్ పై అంత క్రూరంగా కనిపించే రామిరెడ్డి నిజ జీవితంలో చాలా సరదా మనిషి, స్నేహశీలి అని సినీ ప్రముఖులు చెబుతుంటారు. నేటి తరం ప్రేక్షకులకు రామిరెడ్డి తెలియకపోవచ్చు, కానీ 3 దశాబ్దాలకు ముందు రామిరెడ్డి అనే పేరు తెలియని వారుండరు.